నమస్కారం, నా పేరు వీణా. వెల్కమ్ టు వీణా స్టోరీస్ హబ్. ఈరోజు కథ ప్రేమదీపిక పార్ట్ 5. 2 రోజుల అనంతరం సాయంత్రం వేళ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి కాంచన, చిట్టి కలిసి వస్తున్నారు. ఈ 2 రోజుల్లో చిట్టి కాంచనకి బాగా అలవాటయ్యాడు. వాడి మాటలు కాంచనకి ఎంతో ముద్దు అనిపించింది. కాంచన చెప్పే కబుర్లు, కథలు చిట్టిని అమితంగా ఆకర్షించాయి. ఇంటికి అన్నానికి కూడా వెళ్లకుండా కాంచన దగ్గరే ఉండసాగాడు. కాంచన అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్లి వచ్చింది. ఆవిడకి మొదటి చూపులోనే కాంచన చాలా నచ్చింది. కాంచన ఆ ఇల్లు, ఆ సామాను, ఆ నౌకర్లు, అట్టహాసం చూసి ఆశ్చర్యపోయింది. ప్రభాకర్ డబ్బు గలవాడు అని తెలుసు కాని మరి ఇంత ధనవంతుడని తెలియలేదు. అతని మాటల్లో, ప్రవర్తనలో ఆ డబ్బుగల ఛాయలు ఏ కోశానా కనిపించలేదు. కాంచన చాలా ముగ్ధురాలు అయింది. ఎలాంటి భేషజాలు లేని ప్రభాకర్ తన స్నేహితుడు అయినందుకు ఉప్పొంగిపోయింది. ప్రసాదరావుకి బాగా పొలాలు ఉన్నాయి, అద్దెలు ఇచ్చే ఇల్లున్నాయి, బ్యాంకులో డబ్బు ఉంది, వాటి మీద వడ్డీలు వస్తాయి. ఆయన జీవితంలో చదువు ఒక్కటే లేదు. అది కొడుకుకి పెద్ద చదువులు చెప్పించి ఆ లోటు భర్తీ చేసుకోవాలని ఆయన ఆశ. ప్రభాకర్ కూడా చదువులో చురుకే. ఆయన ఆశించిన దానికంటే ఎక్కువగానే అతను చదువులో పైకి వస్తున్నాడు. వాడు నా శిష్యుడోయ్ అంటాడు అనంతయ్య సగర్వంగా. అన్నపూర్ణమ్మకి పిల్లలు లేరు. భర్త యుద్ధంలోకి వెళ్లి చిన్నప్పుడే చనిపోయాడు. ఆవిడకి ప్రభాకర్ అంటే పంచప్రాణాలు. ఆవిడకి అతన్ని చదువులకి వేరే ఊరు పంపడమే ఇష్టం లేదు. కాని ప్రభాకర్ ఇష్టం కాదనలేక గత్యంతరం లేనట్టు ఊరుకుంది. సిరి సంపదలు కల ఇల్లు, ప్రేమమూర్తులు అయిన తండ్రి, మేనత్త. ప్రభాకర్ జీవితం నిండుగా, ప్రశాంతంగా గలగలపారే గోదావరిలా ఉంది. అందుకే అతని ముఖంలో ప్రశాంతత, అతని ప్రవర్తనలో ఆ సరళత్వం, ఆ నిండుతనం. అతని నోటి వెంట ఆవేశంగా గాని, పరుషంగా గాని ఎప్పుడూ ఒక్క మాట రాదు. కాంచన నడుస్తుంటే చిట్టి వసపిట్టలా ఒకటే వాగుతున్నాడు. మరేమో మా ఊర్లో సంక్రాంతికి సంత జరుగుతుంది. అప్పుడు బోల్డన్ని దుకాణాలు వస్తాయి, బోల్డంత మంది మనుషులు వస్తారు. ఈసారి నేను కూడా ఉంటాగా, మనిద్దరం కలిసి బాగా తిరుగుదాం అంది కాంచన. అప్పుడు బజార్లో అమ్మే పకోడీలు మనం తినకూడదు, కడుపు నొప్పి, జ్వరం బాగా వచ్చేస్తుంది. కాంచన అట్లాగా అన్నట్టు చూసింది. తర్వాత తల తిప్పుతూ ఊహు, మనం తినవద్దు, అమ్మో కడుపు నొప్పి అంటే నాకు భయం, నేను కారపూస చేస్తాను, మనం తీసుకెళ్లి తిందాం, సరేనా? చిట్టి సంతోషంగా చూశాడు. కాంచన నడుస్తున్నదల్లా ఒక్క నిమిషం ఆగింది. ఎదురుగా జమీందారు గారి భవనం కనిపించింది. అది పాడుబడి చెట్లు మొలచి ఉంది. దాన్ని చూస్తుంటే ఒకప్పుడు బాగా ఆరోగ్యంగా బ్రతికి ఇప్పుడు వృద్ధుడై ఆరోగ్యంగా లేని వ్యక్తి గుర్తుకు వస్తాడు. అదే జమీందారు గారి మేడ అన్నాడు చిట్టి. కాంచనకి ప్రభాకర్ చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. కాంచన దాన్ని చూస్తూ నడవసాగింది. ప్రభాకర్ ఇంకా రానేలేదు. ఆ స్నేహితుడి తల్లి చచ్చిపోయింది. ఒక 4-5 రోజుల తర్వాత వస్తానని టెలిగ్రామ్ ఇచ్చాడు. ప్రభాకర్ తను కలిసి వస్తారు. ఈ ఊరిలో సరదాగా కాలం ఇట్టే గడిపేయవచ్చని అనుకుంది. ప్రభాకర్ రాలేదు. అతను రావడానికి ఆ వారాంతరం వచ్చింది. కాంచన ఒంటరిగా ఉంది. వచ్చిపోయేవారితో ఏదో కాలక్షేపం అవుతోంది, కాని అంత సంతృప్తిగా అనిపించడం లేదు. మళ్లీ కాలేజ్ తెరిచే టైం దగ్గరికి వచ్చేస్తోంది. కాంచన ప్రక్కన నడుస్తున్న చిట్టి సడన్గా కాంచన చెయ్యి పట్టుకుంటూ అమ్మో అన్నాడు. ఏమిటి? జమీందారు గారి మేడవైపు చూస్తూ పరధ్యాసగా ఆలోచిస్తున్న కాంచన తిరిగి చూసింది. చిట్టి కాంచనకి దగ్గరగా వచ్చి చీరకుచ్చెళ్ళు గట్టిగా పట్టుకుని వేలితో దూరంగా చూపించాడు. దూరంగా కిల్లీ షాపుంది. జనం వచ్చిపోతున్నారు. కాంచనకి అర్థం కాలేదు. ఏమిటి అంది. రౌడీ, అదుగో, అమ్మో, ఎవరు? ఆ గల్లలుంగీ లేడు, వాడే. కాంచన చిట్టి చెప్పిన వ్యక్తివైపే నిశితంగా చూసింది. ఊళ్ళల్లో గల్లలుంగీలు, కోరమీసాలతో మామూలుగా జులాయిగా తిరుగుతూ కనిపించే వ్యక్తిలాంటివాడు ఒక అతను కిల్లీ షాపు దగ్గర నిలబడి ఉన్నాడు. చిట్టి భయంలో అతిశయోక్తి లేదు. ఆ షాపతను కూడా ఆ గల్లలుంగి అంటే చాలా భయంగా ఉన్నట్లు అతి వినయంగా చూస్తూ సిగరెట్ ప్యాకెట్ ఇస్తున్నాడు.
అతను చూడడానికి గూండాలాగే ఉన్నాడు. మనం ఇటువైపు వెళ్ళిపోదాం, బెదురుగా పక్కదారి చూపిస్తూ అన్నాడు. అటెందుకు? అక్కడ వాడున్నాడుగా, వాడంటే నాకు భయం. నేనున్నానుగా, నీకెందుకు భయం? ఏడిశాడు. వాడు నన్నేం చేస్తాడు? రా పోదాం అంది కాంచన. ఊహూ, రాను. వాడు కనిపిస్తే నేను మా అక్క కూడా ఇట్లాగే వేరే దారి వెంట వెళ్ళిపోతాం. మా అమ్మ చెప్పింది. వాడు రౌడీ అట. వాడికెదురుగా ఆడపిల్లలు వెళ్ళకూడదట. మనం ఇటు వెళ్ళిపోదాం రండి. చిట్టి కాంచన చేయి పట్టుకొని లాగాడు. వాడి ముఖంలో తాపత్రయం చూస్తుంటే వాడికంటే కాంచనని ఆ రౌడీ కళ్ళపడకుండా తీసుకుపోవాలనే తాపత్రయమే ఎక్కువ కనిపిస్తోంది. కాంచన నవ్వింది. మనం ఇటే వెళ్దాం, వాడు మనల్ని ఏం చెయ్యడు. కాంచన చిట్టి చెయ్యి పట్టి లాగింది. అంతలో అతను ఇటు రానే వస్తున్నాడు. చిట్టి ఇక మారాన్ చెయ్యలేదు. గత్యంతరం లేనివాడిలా కాంచన వెంట నడవసాగాడు. వాడి చెయ్యి కాంచన చేతిని గట్టిగా పట్టుకుంది. నీకేం భయం లేదు అన్నట్టుగా కాంచన వాడి భుజం చుట్టూ చెయ్యి వేసి పొదివి పట్టుకుంది. ఇద్దరూ నడవసాగారు. అతను దగ్గరగా వస్తున్నాడు. చిట్టి వణికిపోవడం కాంచనకి తెలుస్తూనే ఉంది. కాంచన ఒక మేక ఎదురు వస్తున్నంత నిర్భయంగా, నిశ్చితంగా నడుస్తోంది. ఆ గల్లలుంగి అతను దగ్గరగా వస్తున్నాడు. చిట్టి చెప్పిన మాట నిజమే. వాడు పక్కా రౌడీలా ఉన్నాడు. ఆ కూరమీసం, ఆ గల్లలుంగి, ఆ కఠినమైన చూపులు ఎదుటివారి మీదకి అకారణంగా లంఘించి వారిని చీల్చి చెండాడే పులిలా ఉన్నాడు. కాంచన వాడి ఉనికి పట్టనట్టు చూస్తోంది. అతను వాలుచూపులతో కాంచనని, చిట్టిని చూశాడు. చిట్టి కళ్లల్లో భయం రెపరెపలాడుతూ కనిపిస్తోంది. ప్రక్కనుంచి వెళుతూ, ఏరా చిట్టి, ఎవరు చుట్టాలా అన్నాడు. మా అక్క వణుకుతూ అన్నాడు. ఏ ఊరు? అప్పటికే కాంచన, చిట్టి, అడ్డమైన వాళ్ళు అడిగిన బెదవ ప్రశ్నలకి జవాబులు చెబుతావేంటి? పద అంది. చిట్టి బుద్ధిమంతుడిలా కాంచనతో వచ్చేశాడు. కాంచన, చిట్టి ముందుకు వచ్చేశారు. జయసింహ తిరిగి చూశాడు. కాంచన, చిట్టి వెళ్ళిపోయారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కాంచన అడిగింది. వాడెవడు? అసలు ఏం చేస్తాడు? వాడు రౌడీ. అందరినీ చంపడం, ఎత్తుకుపోవడం చేస్తాడట. మా అమ్మ చెప్పింది. అలాగా? కాంచన నిటారుగా అయింది. ఒంటిలో శక్తి ఉండి కష్టపడడానికి ఒళ్ళొంగక ఊరిమీద పడి అందరినీ బెదిరించుకుంటూ తిరిగే రకమన్నమాట. ఇలాంటి రాక్షసుల్ని ప్రజలు, పోలీసులు కూడా ఏం చెయ్యలేరు. ఈ రోజుల్లో మనుషుల్లో మంచిని నమ్ముకునే కంటే చెడును నమ్ముకుంటే సులభంగా బ్రతికేయవచ్చు అనే నమ్మకం ఏర్పడిపోతుంది. ఒక 300 సంపాదించాలంటే నెలంతా చాకిరీ చెయ్యాలి. అదే ఎవరి జోబు అయినా కొట్టేస్తే ఒక్క నిమిషం చాలు, నెలంతా సుఖంగా ఉండవచ్చు. జనంలో ఈ స్వభావం పెరిగిపోతుంది అనుకుంది. జయసింహ, కాంచనకి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.